మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో నిన్న రోడ్డు ప్రమాదంలో 5 మంది చనిపోయినటువంటి ఘటన మరొక ముందే మరో విషాదం నెలకొంది. తిరుపతికి సమీపంలోని తుడా క్వార్టర్స్ వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి ఓ భవనం పై నుంచి పడినటువంటి 3 కార్మికులు స్పాట్లోనే చనిపోయారు. ప్రస్తుతం ఇదే బిల్డింగ్ పై నుంచి మనం పైన చూస్తున్నాం. దాదాపు 5th ఫ్లోర్లో అక్కడ ప్లాస్టరింగ్ జరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో అక్కడ ఏదైతే ఈ సపోర్ట్ కోసము ఈ కొయ్యలు అనేది కట్టుకుంటూ ఉంటారు. సో ఆ కొయ్యల పైన నిల్చొని పనులు అనేది చేస్తూ ఉంటారు. సో ఆ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ కొయ్యలు మనం చూడొచ్చు ఒక్కసారిగా మిస్ అయినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా మిస్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ కొయ్యల పైన నిల్చొని పనిచేస్తున్నటువంటి 4 కార్మికుల్లో 3 కార్మికులు మిస్ అయ్యి కిందకి పడిపోవడం జరిగింది. చూడొచ్చు 5 అంతస్తుల బిల్డింగ్ ఇది సరిగ్గా కరకంబాడి రోడ్లో తుడా క్వార్టర్స్లో నిర్మాణంలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే 5 ఫ్లోర్ల నుంచి పడినటువంటి కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ కింద పడినటువంటి కార్మికులు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే 3కి సంబంధించి అంటే ఒకరు తోపుడుట్టి శ్రీనివాసులు, మరొకరు శ్రీనివాసులు, ఇంకొక వ్యక్తి వసంత్, అంటే 3 కార్మికులు కూడా స్పాట్లోనే చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మృతదేహాలని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. చూడొచ్చు ఏదైతే ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి దాదాపు 1 సంవత్సరం నుంచి కట్టడం జరుగుతోంది. అయితే ఇక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేనట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మనం చూడొచ్చు ఇంత భారీ ఎత్తున నిర్మాణానికి సంబంధించి ఇలా సింపుల్గా కొయ్యలు కట్టేసి వాళ్ళు అక్కడ ప్లాస్టింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే 3కి సంబంధించి సామాన్య కూలీలుగా తెలుస్తుంది. వాళ్ళు ఉదయం పనిచేస్తుండగా సరిగ్గా 10 గంటల ప్రాంతంలో పైనుంచి కింద పడిపోయినటువంటి పరిస్థితి. అయితే పడిపోయినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా స్పాట్లోనే చనిపోయారు. అయితే ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అంటే ఏంటండి మామూలుగా అక్కడ ప్లాస్టింగ్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఇక్కడ ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూసాము, బిల్డింగ్లో నుంచి పనిచేస్తున్నప్పుడు 4 పనిచేస్తున్నారు. అక్కడి నుంచి 3 పడిపోవడం, కానీ 3 చనిపోవడం. ఇంకొక అదృష్టం ఏంటంటే అతను పక్కన ఇంకొక అతను వచ్చేసి పక్కన కర్ర పట్టుకోవడం వల్ల అతను ఆ ప్రమాదం నుంచి తప్పడం జరిగింది. రెండోది ఎన్నింటికి కారణం ఏంటంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇది జరిగిందనేది మనం భావించాలి. పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన సార్వలు వేసుకునేటప్పుడు నెట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మామూలుగా బోర్డు ఉంది, సంక్షేమ బోర్డు అనేది ఎందుకు ఉంది? భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నప్పుడు అక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రభుత్వం కానీ ఈ బోర్డు కానీ ఇవన్నీ కూడా పరిశీలన చేసి సరైన జాగ్రత్తలు తీసుకుని ఎక్కడో చోట చర్యలు తీసుకుంటే కొత్తగా నిర్మించేవాడు కూడా మనం ఇలా జాగ్రత్తలు తీసుకుని మనం పనిచేయాలి అనేది ఉంటుంది. ఇక్కడ పనిచేసినప్పుడు చూసినప్పుడు అయితే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. సుమారుగా 5-6 అంతస్తులు బిల్డింగు అంత దూరం నుంచి పనిచేసి కింద పడిపోవడం అంటే సామాన్య ఇది కాదు. ఎవడు కానీ ఎంత ఇది కానీ బతకలేడు. ఎందుకు మేము చెప్తున్నామంటే ఇంతటువంటి ఎత్తు నుంచి పనిచేసేటప్పుడు ఎందుకు నెట్ కట్టుకోవడం లేదు? సరైన సార్ వేసుకున్నారు, ఊరికే బొక్కలు పెట్టారు, కర్రలు ఒక 2 పులలో దానికి సపోర్ట్ పెట్టారు, వదిలేశారు. అలా కాకుండా నీకు మొత్తం కూడా లోపలికి బయటికి సార్వలేసి బాగా స్ట్రాంగ్గా చేసుకొని చేసి ఉంటే ఇది బాగుండేది. రెండోది ఈ జరిగే కార్యక్రమంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే త్వరగా పని అయిపోవాలి, తక్కువ రేట్లు ఒప్పుకోవడము. ఈ తిరుపతిలో నుంచి బిల్డింగు కాంట్రాక్టులు చాలామంది ఉంటారు, బిల్డర్స్ ఉంటారు. వాళ్ళకి పనులు రాక బయట వాళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక రేటుకు ఒప్పుకొని పని చేస్తామంటే వాళ్ళకన్నా తక్కువగా మేము పని చేస్తామని చెప్పి బయట నుంచి తీసుకురావడం, బయట నుంచి వాళ్ళు పని చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే పని అయిపోవాలంతే తప్ప దీనికి సరైన జాగ్రత్తలు తీసుకునే లేకుండా బిల్డరు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఓనర్ కూడా అటువంటి ఇది చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సరైన జాగ్రత్త తీసుకోవాలి. ఈ యొక్క బిల్డింగు ఓనర్ మీద కూడా సరైన చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాము. సామాన్య కార్మికులు బలైనటువంటి నేపథ్యంలో అంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కేవలం ఈ కర్రలు చూడొచ్చు మనము
అంటే చాలా డెలికేటెడ్గా ఉంది. ఈ కర్రలను ఉపయోగించి 6 అంతస్తులకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇవన్నీ కడుతున్నారంటే అయితే ఇవి ఎంతవరకు నిలబడుతుంది? దాదాపు 6 అంతస్తులు ఇది ఉంది. ఇటువంటి సన్న కర్రలు అది ఎంతవరకు నిలబడుతుంది అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అయితే కంప్లీట్గా మనం చూడొచ్చు పైన ఉన్నటువంటి కాళ్ళు అవైతే మిస్ అయినటువంటి నేపథ్యంలోనే ముగ్గురు కూడా కింద పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు సార్? బిల్డింగ్ సంబంధించి అంటే తూతూ నామ్స్ పాటించుకోవడం వల్ల ఈరోజు ఏదైతే ఆ గైడ్ లైన్స్ ఉన్నాయో దాన్ని పాటించుకోవడం ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం తలపించింది. బయట ప్రాంతాల నుంచి వలస కార్మికులను తీసుకొచ్చి ఈరోజు వలస కార్మికులకు సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా రక్షణ కల్పించకుండా ఈరోజు కార్మికులను ఇప్పుడు 3 కార్మికులు బలయ్యే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. దానికి సంపూర్ణమైన బాధ్యత ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ వహించాలి. అట్ ద సేమ్ టైం ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కూడా ఇద్దరు ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యతను వాళ్ళిద్దరు తీసుకోవాలి. వాళ్ళిద్దరికి తీసుకొని దీని యొక్క సమస్య వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకి కార్మికులు ఈరోజు పనిచేస్తే తప్ప వాళ్ళ కుటుంబాలు బతికే పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళని ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి ఎక్కడంతా వీళ్ళు తీసుకొచ్చి ఈ రకంగా సేఫ్టీ మెజర్స్ ఏమి ఉపయోగించుకొని మనం చూస్తే సారోకాలు చూసాం. చాలా కొయ్యలు కూడా ఏమి కనీసం గట్టిగా ఉండేది లేదు. కనీసం ఇంత పెద్ద ఎత్తున 5 అంతస్తుల బిల్డింగ్ లేపేటప్పుడు దానికి సంబంధించి ఒక ఇనుప కంచెలతో ఈరోజు దాన్ని వేసుకొని చేయాల్సింది పోయి కర్రలతో సేఫ్టీ మెథడ్స్ ఏం ఉపయోగించకుండా ఏదన్నా తూతూ మంత్రంగా వ్యవహరించి ఈరోజు కార్మికుల యొక్క ప్రాణాలు తీసే విధంగా ఈరోజు చేశారు. కాబట్టి వెంటనే ఈ యొక్క యజమాని పైన బిల్డర్ పైన తక్షణం కేసు నమోదు చేయాలి. కార్మికుల కుటుంబానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు కార్మికులను ఆ రకంగా ఆదుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు కార్మిక కుటుంబాలు మిగిలిన బిల్డింగ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అంతా ఉంది అందరూ పెద్ద ఎత్తున వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తారు. సో బిల్డింగ్ ఓనరు ఆండాలయ్య అనే వ్యక్తిగా తెలుస్తోంది. అయితే నిర్మాణంలో ఉన్నటువంటి నేపథ్యం అంటే స్థానికుల్ని కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి కూలీలని ఇక్కడికి తీసుకురావడం వాళ్ళకి సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ ఇవ్వకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అంటే కర్రల మీద దాదాపు 6 అంతస్తులు బిల్డింగు నిర్మించాలి. అక్కడ ప్లాస్టింగ్ చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి టాస్క్. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇలా సామాన్యమైనటువంటి కూలీలు చనిపోవడానికి కారణమైనటువంటి యజమానిని కఠినంగా శిక్షించాలి. దాంతోపాటు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పి కూడా ఇటు కార్మిక సంఘాలు డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చనిపోయినటువంటి 3 మృతదేహాలని తిరుపతి రుయా మార్చురికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.